रामचंद्रोदयाळु नान्यं जाने नैव जाने न जाने। श्री सीतारामचंद्र स्वामी भगवान की जय, पवन सुत हनुमान की जय। नमः पार्वती पतये, हर हर महादेव। चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरो पुंसां महापातकनाशनो एकैकमक्षरं पुंसां महापातकनाशनो। నిన్నటి రోజు వరకు కూడా మనం సుందరాకాండ చెప్పుకున్నాం. ఇందులో మనం ఒక సూక్ష్మార్థాన్ని మనం గమనించుకోవాలి. సుందరాకాండ మనము మన యొక్క తీరు ఏ విధంగా ఉండాలి, మన యొక్క ప్రవర్తన బుద్ధి కుశలత ఏ విధంగా ఉండాలి అనేటువంటి సుందరకాండ మనకు బాగా చెప్తూ ఉంటాం. మనము ఆయన ఆ రాక్షసులు మాట్లాడిన మాటలకి అమ్మవారు ప్రాణత్యాగం చేసుకోవాలి. అదే ఆంజనేయ స్వామి వచ్చినటువంటి మాటలకి ఆమె అది విరమించుకొని ఆమె మనస్సులో ఆ భగవంతుని అంటే ఒక జీవితం పైన ఒక ఆశ అనేది ఉంటుంది. దీని అనుసరించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరితో ఏం మాట్లాడినా మనం మాట్లాడే విధానాన్ని మనం మార్చుకోవాలి. మనం మాట్లాడే విధానం బాగలేనప్పుడు మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి జీవితాన్ని సాధించడానికి మాట్లాడదు. అది రాక్షస ఆ విధంగా మాట్లాడేటువంటి వారు రాక్షస ప్రవృత్తి కలిగి ఉండేవారు. ఒకవేళ అటువంటి వారైనా మాట్లాడేటువంటి వారు ఉన్నారు అంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. కనిపిస్తే బాగున్నావా అంటే బాగున్నావా అని పక్కన జరగాలి. మనకి సాంత్వన కలిగేటువంటి మాటలు, ధైర్యాలు చెప్పేటువంటి మాటలు ఎవరైతే చెప్తారో వారితో స్నేహం చేయాలి. మన స్నేహం చేసేటప్పుడు ఎవరిని మనం ఎన్నుకోవాలి స్నేహితులుగా. వారి సమస్యలు మనకు చెప్తూ లేకుంటే స్వార్థబుద్ధితో ఉన్నటువంటి వారి యొక్క స్నేహాలు బంధువుల్లో కానీ లేకుంటే మిత్రుల్లో కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళకు మనం చాలా దూరంగా ఉండడం మంచిది. మనకు ధైర్యం చెప్పేటువంటి వాడు మనకు కావాలి తప్ప మనకు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం ధైర్యం చెప్పేటువంటి వాడు కావాలి. కానీ మనని ఇప్పటికే మనం సగం సచ్చి ఉన్నాం రాంటే ఇంకా చంపేటువంటి వాడు ఉండవు. అది మన సుందరాకాండ అని చెప్తుంది. తర్వాత యుద్ధాకాండ చాలా విశిష్టమే. ఈ యుద్ధాకాండను వినేటువంటి వాళ్ళకి ఏంటంటే మనస్సులో ఉన్నటువంటి కల్పశత్వాలు అంటే యుద్ధ వాతావరణం. దేశంలో మనం ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉన్నాము. సంసారంలో యుద్ధం చేయని వాడంటే ఎవరు లేరు. జీవితంలో పోరాడుతున్న పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, రాత్రి పడుకున్న తర్వాత స్వప్నంలో కూడా ఆఫీస్లో బాసుకుంటే ఇంట్లో భార్య పిల్లలతో పిల్లలు చెప్పిన మాట వినరు, భర్త చెప్పిన మాట వినడు, భార్య చెప్పిన మాట వినదు, అన్నదమ్ములతోటి ప్రతి వారం యుద్ధమే యుద్ధమవుతుంది. ఈ యుద్ధాకాండ మనకి వినడం వల్ల ప్రేరణ వినడం వల్ల ఏంటంటే మనకు మనసులో నుండి కల్మషత్వాలు ద్వేషభావాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ రామచంద్రమూర్తి మన హృదయంలో ఉండి మన హృదయంలో ఉన్నటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది శత్రువులు ఉంటారు. మనకు శత్రువులు అనేటువంటి ఉన్నారు. ఆ శత్రువుతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఈ యాక్షన్ వర్గాలతో నిరంతరం యుద్ధం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మోహంతో ఎక్కువ, భార్యాపిల్లల మోహం, ఇవన్నిటితో యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఈ యుద్ధం నుంచి మనం విరమించాలంటే మనకు కావాల్సింది ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. మీరు యుద్ధాన్ని చాలా జాగ్రత్తగా మీరు భక్తితో వినండి. తర్వాత పట్టాభిషేకంతో మనం కోరుకోవాలి. శ్రీ మహాదేవ ఉవాచ యథావద్భాషితం వాక్యం శ్రుత్వా రామో హనుమతః ఉవాచానంతరం వాక్యం హర్షేణ మహతా మృతా కార్యం కృతం హనుమతా దేవీరతి సుదుష్కరం మనసాపి యదన్యేన స్మర్తుం శక్యం న భూతలే. ఆ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఓ పార్వతి, ఆ హనుమ తాను చూసినట్టుగా
చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ రామచంద్రమూర్తి మహా ఆనందభరితుడై ఉన్నాడు. దేవతలకు సైతం కూడా మిక్కిలి కష్టమైనటువంటి భూతల ముందు ఉండు వేరెవరిని కూడా మనస్సును కూడా ఆలోచింపజాలని కార్యమును మన హనుమ సాధించున్నాడు అని 100 యోజనముల వైశాల్యము కలిగినటువంటి సముద్రమును లంఘించగలుగువాడెవడు? రాక్షసులతో రహస్యముగా రక్షింపబడు లంకను ధ్వంసం చేయుట సమర్థుడైనటువంటి వారు ఎవరు? సుగ్రీవుడి యొక్క నిజమైన భక్తునిగా చేయవలసిన స్వామి కార్యమును అంతయు కూడా ఆ ఆంజనేయ స్వామి ఏమాత్రం మిగలకుండా పూర్తి చేసినాడు. రాముడి యొక్క అనుగ్రహంతో సుగ్రీవులకు హనుమంతునికి వంటి సేవకుడు ఈ లోకంలో ఇంతకు ఉదన్నడు కూడా లేడు, ఇక ముందు కూడా ఉండకూడదు. హనుమంతుడు ఆ తల్లి జానకిని దర్శించి భక్తుల చేతనే నేను రఘువంశము లక్ష్మణుడు సుగ్రీవుడు మనమందరం కూడా రక్షింపబడింది అంటున్నాడు రామచంద్రమూర్తి. జానకి అన్వేషణమును కార్యము అనేటువంటి జానకి అన్వేషణం అనేటువంటి కార్యము సర్వ విధములుగా సక్రమముగా ఫలవంతమైనది. కానీ ఈ సముద్రము గుర్తుకు వచ్చినంతలోనే నా మనస్సు ఎంతయో ఖిన్నమగుచూ ఉన్నది. మొసళ్ళు తిమింగళములు నిండిన 100 యోజనముల సాగరము దాటి శత్రువును చంపగలుగుట ఎట్లు, జానకిని చూడగలుగుట ఎట్లు అని పలికినటువంటి రాఘవుని మాటలు విన్నటువంటి ఆ సుగ్రీవుడు రామునితో ఇలా అంటున్నాడు, రామా, గొప్ప గొప్ప మొసళ్ళు తిమింగళములు నిండి ఉన్నటువంటి ఈ సముద్రమునైనను దాటగలము, లంకను విధ్వంసము చేయగలము, రావణుని వధించగలము. ఊరలు శ్రేష్ఠ, అది కేవలం మీ అనుగ్రహం వలన మాత్రమే జరుగును. చింతను వీడుమయ్యా, చింత కార్యం నశింపజేయుటది సుమా. ఇదిగో మహాశక్తి సంపన్నులకు శూరులకు ఈ వానర పుంగవులందరినీ చూడుము. నీ ప్రియములకై అగ్నిలో దూకుటకైనను వారందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనము సముద్రము దాటిపోవుట అన్నది ఎలాగో ఆలోచించుతాము. అంటే వెంబట మనం లంకను చేరినట్లే, దుషక్రియుడు నిహతుడైనట్లే అని చెప్పినాడు. రాఘవుడు, నీవు విల్లులు ధరించి నిలువగా రణరంగమున ఆ చిత్రు చెప్తున్నాడు, రాఘవా, నీవు ధనుర్బాణము ధరించి రణరంగమున ఉన్నట్టయితే నీ ముందర నిలవగలిగినటువంటి వాడు ఎవరున్నారయ్యా? ముందు ఎవ్వరు కూడా కానరా. కనుక ఓ రామా, ఈ విధంగా ఏ విధంగా చూసినను మనకు జయం కలుగును, ఇది తథ్యము. అందుకు తగినట్టి శుభశకనములంతటా కనిపిస్తా ఉన్నాయి అని సుగ్రీవుడి భక్తి పరాక్రమైనటువంటి మాటలు విని అంగీకరించి రాముడు ఎదురుగా ఉన్నటువంటి హనుమతో ఇలా అట్లా అంటున్నాడు. హనుమను చూసి అడిగినాట హనుమను రామచంద్రమూర్తి ఏమని, ఏన ప్రకారేణ లంఘయామో మహాండవం లంకాస్ఫురం స్వరూపం మే బ్రూహి దుస్సాధ్యం దేవదానవై. ఓ హనుమా, ఏదో దృఢంగా మహాసాగరం దాటడం, అయితే దేవదానవులకు కూడా సాధింప శక్తును గాని లంకా నగర స్వరూపమును గురించి నాకు వివరింపు. కవీశ్వర, అని తెలుసుకొని దానికి చేయ తగిన ఉపాయం నేను చేయదు అని రాముడు పలికగా ఈ మాటలు విని హనుమ వినయంతో చేతులు జోడించి అంజలి ఘటించి ఈ విధంగా చెప్తున్నాడు, దేవా, నేను చూచినట్టుగా తెలుపగలను. దివ్యమైనటువంటి లంకాపురం త్రికూటగిరి శిఖరముపై నిలిచి ఉన్నది. ప్రాకారములు స్వర్ణ నిర్మితములు, కోటలు మేడలు కూడా బంగారంతో నిర్మింపబడి ఉన్నాయి. ఆ లంకానగరం అంతా కూడా నిర్మలము నీటితో నిండి ఉన్న కందకమ్ములతో లంకానగరం చుట్టూరా ఆవరించి ఉన్నది. వివిధములకు ఉపవనములు ఉన్నవి. దివ్యములకు దిగుడు బావులు చాలా ఉన్నవి. నగరమంతటా వ్యాపించి ఉన్నవి.
విచిత్ర శోభ అసమానములు మణిమయ స్తంభములతో శుభంకరములు గృహములు ఉన్నాయి. గృహాలు ఉన్నట్టు బంగారములతో ఉన్నాయి అన్ని కూడా. పశ్చిమ ద్వారమున వేలాది గజదళములు ఉన్నవి. ఉత్తర ద్వారం వద్ద పదాది దళములతో కూడిన అశ్వదళం నిలిచి రక్షించుతూ ఉన్నవి. అట్టివారే అద్భుత అంటే 10 కోట్ల సంఖ్యలో తూర్పు దిక్కున కూడా ఉన్నారు కాపలి కాస్తూ. అంతే సంఖ్యలో దక్షిణ ద్వారము ఆశ్రయించి వీరులకు రాక్షసులు రక్షయందు తత్పరులై ఉన్నారు. మధ్య ఆవరణలో కూడా అసంఖ్యాతమైన గజ అశ్వ రథ పదార్థాలు ఉన్నవి. ప్రభు నానా విధమైన అస్త్రములు ప్రయోగించడంలో వారందరూ కూడా నేర్పరులైన వారందరూ ఎల్లవేళలా లంకాపురం రక్షిస్తూ ఉన్నారు. వివిధములకు సురంగ మాధ్యములు శబ్దఘ్నములు లంక అంతటా నిండి ఉన్నవి. ఈ విధంగా లంకా నిర్మాణములను ఓ దేవేశ నేను అక్కడ చేసిన పని కూర్చి చెబుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. రావణుని మూల బలములో 4వ వంతు నేను హతము చేసినాను. 25% కృష్ణార్పణం చేశాను. లంకాపురం దగ్ధము చేయబడినది. బంగారు భవనము ధ్వంసము చేయబడింది. రఘుత్తమ శతఘ్నములు సురంగ మార్గములు నాశనం కొనొచ్చుతుంది. దేవా నీ చూపులు ప్రసరించిన చాలను లంకాపురం మొత్తం కూడా భస్మీపటనమైపోవు. సురేశ్వర బయలుదేరము. వెంటనే ఈ వానర వీరుల సమూహంతో కలిసి లవణ సముద్ర తీరము చేరుదాము అని ఈ విధంగా ఆంజనేయుడు చెప్పినటువంటి మాటలు విని ఆ రామచంద్రమూర్తి ఈ విధంగా చెప్పుకున్నాడు. సుగ్రీవ సైనికులందరికీ కూడా బయలుదేరుటకు ఇప్పుడే వెంటనే ఆజ్ఞము. విజయ ముహూర్తం ఇప్పుడే నడుస్తా ఉన్నది. ఈ ముహూర్తం నుండే రాక్షసులతో నిండినటువంటి లంకకు మనం బయలుదేరి వెళదాము. ప్రాకారములతో కూడా దుర్జయమైన లంకను రావణ సహితంగా నాశనం చేయుదును. సీతను కూడా తిరిగి తీసుకుని వస్తును. నా దక్షిణేత్రం కింది భాగం అదురుచూ ఉన్నది. బలశాలులకు వానర వీరవాహిని ప్రయాణం ముందుకు సాగుగాక. సేనాధిపతులు ముందు వెనకల ఇరుప్రక్కల సైన్యమును రక్షించుదురుగాక. నేను హనుమంతుని అధిరోహించి హనుమంతుని భుజంపై ఎక్కి ముందుగా వెళుతును. అంగదుని అధిరోహించి లక్ష్మణుడు కూడా విడను. సుగ్రీవ నీవు నాతో పాటు బయలుదేరవలసింది. గజుడు గవాక్షుడు గవయుడు మైంద్రుడు తిరుధుడు నరుడు నీరుడు సుశేషుడు జాంబవంతుడు మున్నగే వీరుడు శత్రువును వధించగల సమర్థులకు మిగిలిన వారందరూ కూడా సేనలతో కలిసి బయలుదేరగాక అని ఇట్లు వానరులకు రాముడు ఆజ్ఞాపించి లక్ష్మణుతో కూడి సుగ్రీవ సహితుడై ఆ ప్రభువు సంతోషముతో సేనమా మధ్యలో నుండి బయలుదేరినాడు. గజేంద్రుల నుండి కామరూపులై అందరూ వానరులు పెనుగొప్పలతో భయంకరమైన గర్జనలతో ఫలములు భక్షించుతూ తేనెలు త్రాగుతూ దక్షిణ దిశగా బయలుదేరి వెళ్ళాక ఇప్పుడే రావణ సంహరించడము అన్నట్టుగా అంత ఉత్సాహంతో బయలుదేరుతున్నాడు. రాఘవుని ముందు ప్రగల్భములు పలుకుతూ సాటిలేని పరాక్రమవంతులకు వానర శ్రేష్ఠులు ముందుకు సాగుతున్నారు. వానర వీరుల మధ్య హనుమంతుని భుజములపై శ్రీరాముడు, అంగదుని భుజములపై లక్ష్మణుడు, ఆ రఘుకుల శ్రేష్ఠులిద్దరూ కూడా నక్షత్రములతో నిండిన అంబరమున వెలుగు సూర్యచంద్రుల వలె శోభిల్లుతూ ఉన్నారట. అపారపు సేనావాహిని నేల ఈరినట్లే నడిచినదట. బాలములతో నేల తాడించుతూ వృక్షములను పెగిలించుతూ కొండలపైకి ఎగురుచూ దుముకుచూ వాయువేగంతో బయలుదేరినట వానరులంతా కూడా. ఎటు గాయించినను అసంఖ్యాకులకు వానరులు కనిపిస్తా ఉన్నారట. అత్యంత సంతోషంతో రాముడిచే సంపూర్ణంగా రక్షింపబడి ఉండగా ఆ సేనా సమూహము రాత్రింబవళ్ళు నడిచిన ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా మలయ సహ్య పర్వత సానువులందరి చిత్రములకు వనములను చూచుచూ వారు సహ్యాత్రుని దాటి మలయ పర్వతమును కూడా అధిగమించినాట. క్రమక్రమముగా అందరూ భయంకరముగా ఘోషించుతున్నటువంటి సముద్రమును చేరుకున్నారు. హనుమ భుజముల నుండి క్రిందికి దిగి
రాముడు సుగ్రీవ సహితుడై సముద్రజలను సమీపించి ఇలా అంటున్నాడ, మనమందరం ముసళ్లకు నిలయము సముద్రము చేరుకున్నాము. సాధనము ఏదీ లేక, ఉపాయం ఏది లేక వానరుడు సముద్రం దాటలేదు. ఇచ్చట సేనాశిబిరములు ఉండుగాక సముద్ర లంఘనము గురించి మనం ఏ విధంగా సముద్రం దాటలను మనం ఆలోచిస్తాం అని రాముని మాట విన్నటువంటి సుగ్రీవుడు సాగర సమీపమున సేనలకంతా కూడా చక్కగా విడుదల ఏర్పాటు చేశారు. వెంటనే వారికి అతి ముఖ్యమైన వానర వీరుల రక్షణగా ఏర్పడినారు. ఉత్తుంగ తరంగములతో క్రూరమైన మొసళ్ళకే భయంకరమై భీతి గొలుపు రీతిలో ఉన్న సాగరను చూచుచూ వారందరూ కూడాను విషాదాన్ని పొందుతున్నారు. లోతు తెలియనిది, ఆకాశం వలె అవధులు లేనిది అయినా ఆ సముద్రం చూసి దుఃఖితులైతూ ఉన్నారు. ఘోరము జలరాశి అయిన ఈ సాగరము ఎలా దాటగలము? ఆ రావణుడు ఇప్పుడే చంపదగిన వాడు కదా అని చింతించుచూ అందరూ కూడా చింతాక్రాంతులై రాముని ప్రక్కనే నిలిచి ఉన్నాడు. దేవకార్యవశమున మానవుడైన రామచంద్రుడు సీతను తలచి గొప్ప దుఃఖముచే ఆవరింపబడి ఆ జనగణంద్రియకు సీతను గురించి వివరిస్తూ ఉన్నాడు మనస్సు స్వామి. అద్వితీయుడు, చిత్స్వరూపుడు, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితుడు, పరమాత్ముడు, సనాతనుడు రాముని యొక్క స్వరూపమును గురించి తత్వపూర్వకముగా యథార్థమును ఎవడు తెలుసుకొనచో కొనునో అట్టి వ్యక్తిని దుఃఖాలను స్పృశించవు. మరి అట్టి ఎడ దుఃఖము, హర్షము, భయము, క్రోధము, లోభము, మోహము ఇత్యాదుల వలన ఉండేటువంటి అజ్ఞాన లక్షణములు ఆనందరూపుడు అవ్యయుడు చిత్స్వరూపుడైన రామునందు ఎట్లా ఉండును? దేహమును కూర్చిన దుఃఖము దేహాభిమానికే గాని దేహమును కూర్చిన దుఃఖము ఎవరికి ఉంటుందయ్యా? దేహం ముందు అభిమానం గలవాడికి మాత్రమే ఉంటుంది. మనం ప్రయాణం చేస్తున్నామని కారు బండిలో ఎక్కడైనా అపాయం జరిగింది అనుకోండి, వాళ్ళతో గొడవ పడుతుంటాం. ఎందుకు అంటే కారణమే మనకు ప్రేమ, వాహనమే ప్రేమ. అట్లాగే ఈ దేహం మీద అభిమానమైనటువంటి వాడికే ఈ దేహ దుఃఖం వహిస్తూ ఉంటాడు. చిత్స్వరూపమైన ఆత్మకు